ఓకే సైలెన్స్ right livelihood, right efforts, right mindfulness, right concentration, right view, right attention. Very good, very nice. So last time right action, right speech discussion చేసినాం, right action discussion చేసినాం. ఓకే, ఇప్పుడు ఏంటి థర్డ్ ఏంటిది అష్టాంగ మార్గంలో అష్టాంగ మార్గ్ థర్డ్ ఏంటిది రైట్ లైవ్లీహుడ్. ఓకే, సో వాట్ ఈజ్ రైట్ లైవ్లీహుడ్? దానికి అర్థం ఏంటిది? రైట్ స్పీచ్ అంటే అర్థమైంది కదా, సరైన మాట, సరైన వాణి, సరైన స్పీచ్, సరైన సహీ భాషణ్, సహీ బాత్, అచ్చి బాత్, రైట్ స్పీచ్, రైట్ యాక్షన్, అచ్చా కామ్, సరైన పని. ఇంకోటి ఏంటిది ఇప్పుడు రైట్ లైవ్లీహుడ్, సరైన జీవన ఉపాధి. సరైన జీవన ఉపాధి అంటే దానికి అర్థం ఏంటిది? వాట్ డు మీన్? సరైన యాక్షన్లో మనం ఏం డిస్కషన్ చేసినాం? ఎప్పుడు యాక్షన్ సరైనది అవుతుంది? సిచ్యువేషన్ను బట్టి, ఇంకా కల్చర్ బట్టి, ఇంకా పంచశీలాలు పాటించడం. ఓకే, పంచశీలాలు పాటించడం, పంచశీల్ పాలన కర్ణ. పంచశీల అంటే ఏమేమి ఉన్నాయి? అబద్ధాలు ఆడద్దు, సేవించద్దు, దొంగతనం చేయొద్దు, ప్రాణహింస చేయొద్దు. ఓకే, సో రైట్ యాక్షన్ ఎప్పుడు రైట్ యాక్షన్ అవుతుంది? ఒకటి సిచ్యువేషన్ బట్టి, ఉదాహరణ. ఓకే, బట్ ఇంకోటి, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ టైం డిస్కషన్ చేసినప్పుడు మహావీర్ ఏమంటాడు? అసలు ఒక జీవిని కూడా మన మూలంగా చావద్దు, డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ మన నోట్లోకి వచ్చి. కానీ అందుకే వాళ్ళు అది పెడతారు కదా, ఒకటి కట్టుకుంటారు మూతికి. ఎందుకు? ఏ ప్రాణి కూడా, ఏ జీవం కూడా చావకూడదు మన మూలంగా. సో ఆయన ముందు ఎప్పుడు సిచ్యువేషన్ రాలేదా? దోమను కొట్టే సిచ్యువేషన్ రాలేదా? చీమలను కొట్టే సిచ్యువేషన్ రాలేదా? మరి వచ్చింది కదా, ఆయన ముందు కూడా వచ్చింది కదా. ఆయన కూడా ఏమంటున్నాడు? నాన్ వైలెన్స్, అహింస, అంతే, హింస చేయొద్దు అంటున్నాడు. సో సిచ్యువేషన్ బట్టి ఇట్స్ డిపెండ్స్, పరిస్థితులను బట్టి అది మారుతూ ఉంటుంది అనుకో. అంటే అది కొంతవరకే కరెక్ట్ అనిపిస్తుంది, అప్ టు సమ్ एक्सटेंट. कुछ हद तक के सिचुएशन के हिसाब से वायलेंस इज, नहीं तो हर चीज़ करेंगे और फिर कुछ ना कुछ రీజన్ बताएंगे. అర్థమైందా? కారణాలు మన దగ్గర ఏమన్నా తక్కువ ఉన్నాయా? వీ హ్యావ్ లాట్ ఆఫ్ రీజన్స్ చెప్పడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మందు తాగుతాం, ఈ రీజన్ మస్తు ఉన్నాయి, 1.25 లక్ష రీజన్ ఉన్నాయి. आज मूड अच्छा नहीं है, आज बीवी से झगड़ा हो गया, बच्चे से झगड़ा हो गया, फिर ये हो गया, दोस्त गाली दिया, ऐसा किया, पेमेंट नहीं आया, पेमेंट आया, टेंशन गया, कुछ भी बताएंगे लेकिन पिएंगे. हमारा मेन मकसद पीना. तो हम कुछ भी कारण बताएंगे, फिर बरसात ज़्यादा था, कम था, धूप ज़्यादा था, ठंडी ज़्यादा या ठंडी कम, या पहाड़ चढ़े, पहाड़, कुछ भी बताएंगे, कुछ भी रीज़न बताएंगे, लेकिन हमको जो आदत है वो करके रहेंगे. स्मोक करना है तो रीज़न बताएंगे, ड्रिंक करना है तो रीज़न बताएंगे. हम कुछ ना कुछ कारण बता देते. तो इसलिए कुछ कारण नहीं रहना, दे शुड बी नो रीज़न, दैट्स इट, नो रीज़न. सही काम बोले तो सही काम, नॉन वायलेंस बोले तो नॉन वायलेंस नहीं. तो फिर సిచ్యువేషన్ के हिसाब से, అంటే సిచ్యువేషన్ బట్టి, పరిస్థితిని బట్టి చేయడం అది కొంతవరకే కరెక్ట్. ఫర్ సమ్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ మంచిగా అనిపిస్తుంది,
బట్ కొందరికి ప్రాణం పోయినా ప్రాణం తీయరు. ఇట్స్ ఓకే. వాట్ షుడ్ వీ డూ? ఏం చేస్తాం ప్రాణం తీసి? సో అందుకని ఇంకా మనం డిస్కషన్ చేసినాం. ద మెయిన్ థింగ్, मेन राइट एक्शन सही है या गलत है, कब डिसाइड होता हो? एप्पुडु डिसाइड అయితే सिचुएशन कल्चर वो थोड़ा सा बाजू में हाँ ఎప్పుడైతే అది हम सही काम कर रहे हैं क्या गलत काम कर रहे हैं, ये कब समझ में आता? हाँ मैच्योरिटी. ఇంకా ద మెయిన్ థింగ్, చాలా ఇంపార్టెంట్ విషయం ఈజ్ कॉन्शियसनेस. कॉन्शियसनेस, तुम होश में काम कर रहे कि नहीं कर रहे? अगर होश में है तो सही है, बेहोशी में है तो गलत है. बेहोशी में तुम अच्छा भी काम करने जाओगे तो गलत हो जाता. द क्राइटेरिया इज राइट और रॉन्ग इज कॉन्शियसनेस. होश में है नहीं है, సోయిలో ఉన్నామా లేదా, స్పృహలో ఉన్నామా లేదా, ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్. ఆ రోజు డిస్కషన్ చేసినాం కదా, మత్తు దేనిదైనా ఉండొచ్చు. మందుది ఉండొచ్చు, డబ్బుది ఉండొచ్చు, సెక్స్ది ఉండొచ్చు, నేముది ఉండొచ్చు, ఫేమ్ది ఉండొచ్చు, పోస్ట్ది ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు. మత్తు ఏ రకమైన మత్తన్నా ఉండొచ్చు. సో ఏ రకమైన మత్తున్నా కానీ దట్ ఈస్ బికమ్ అన్కాన్షియస్. దట్ ఈస్ బికమ్, దానికి అర్థం ఏంటిది? మనిషి సోయిలో లేడు. డబ్బు మత్తు ఉన్నది, సెక్స్ మత్తు ఉన్నది, నేమ్ అండ్ ఫేమ్ మత్తు ఉన్నది, ఎమ్మెల్యే కావాలని మత్తు ఉన్నది, పొలిటీషియన్ కావాలని మత్తు ఉన్నది, ఏదో ఒక మత్తు ఉన్నది, రిచ్ మ్యాన్ కావాలని మత్తు ఉన్నది, యుఎస్ వెళ్ళాలని మత్తు ఉన్నది, ఏదో ఒక మత్తు ఉన్నది. సో వీ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ టైప్ ఆఫ్ what addictions, sedation, all type of problem, unconsciousness. ఈ మత్తు నుండి బయటపడ్డప్పుడే ప్రతి పని దట్ ఈస్ బికమ్ రైట్ एक्शन. अगर तुम होश में रह के कुछ भी काम कर रहे तो तुमसे गलती होगा ही नहीं. गलत और सही का एक ही मापदंड, ओनली वन प्रिंसिपल, ఒకటే సిద్ధాంతం. ఏంటిది అది? వెదర్ यू आर डूइंग कॉन्शियसली और नॉट. कुछ भी काम कर रहे, तुम होश में कर रहे क्या नहीं कर रहे, डांस कर रहे क्या, सिंगिंग कर रहे, गाना गा रहे क्या, कूद रहे, उठ रहे, कुछ भी कर रहे, फुल्ली कॉन्शियस, फुल्ली माइंडफुलनेस से कर रहे या नहीं कर रहे, विथ माइंड एंड बॉडी शुड वर्क टुगेदर, तब वो सही होता. देन दैट विल बिकम राइट. ये सिचुएशन कल्चर दैट इज बिकम नॉट सो मच. మనం పూర్తి సోయిలో, అది ఏదైనా పని కావచ్చు, ఏ పని కావచ్చు, ఊడ్చే పని కావచ్చు, బోళ్ళు దోమే పని కావచ్చు, యాక్షన్ చేసే పని కావచ్చు, వాట్ ఎవర్ మేబీ, వాట్ ఎవర్, శ్వాస తీసుకునే వదిలే పని కావచ్చు, చదువుకునే పని కావచ్చు, నిద్రపోయే పని కావచ్చు, వాట్ ఎవర్ మేబీ, మాట్లాడే పని కావచ్చు, మౌనంగా ఉండే పని, దట్ ఆల్ షుడ్ బి ఫుల్లీ మైండ్ఫుల్నెస్. ఇక మన మైండ్ వేరే దాంట్లో ఎంగేజ్ కాకూడదు. అవర్ మైండ్ షుడ్ బి ఆన్ దట్ థింగ్ ఓన్లీ. ఫుల్లీ మైండ్ఫుల్నెస్ 100%. వీ షుడ్ బి మైండ్ఫుల్లీ యాక్ట్, దెన్ దట్ ఈస్ బికమ్ రైట్. ఫుల్లీ మైండ్ఫుల్నెస్, రైట్ एक्शन, सराहना पनी, कॉन्शियस. जब आदमी कॉन्शियस हो जाता तब गलती होता ही नहीं, फिर गलती भी सही हो जाता. अगर आदमी कॉन्शियस है तो क्या होता, गलती भी सही हो जाता. समझ में आ रहा है? अब एक आदमी कॉन्शियस है, पुराने जमाने में ये नहीं था ना, चीरना पाड़ना कुछ नहीं था, सर्जरी टाइप बहुत ज़्यादा डेवलपमेंट नहीं था. अभी जैसे माइक्रोस्कोपिक सर्जरी होता, लैप्रोस्कोपिक सर्जरी होता, ఇంతకంటే ముందుందా ఏమన్నా? ఏం లేదు. సో మ్యాక్సిమం పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి చేసేది. సో ఒక
అంటే ఒక స్టోరీ, ఐ థింక్ కొందరు మందికి తెలిసేమో. ఒక లేడీకి బ్రెస్ట్లో ఏమవుతుంది, పస్ అవుతుంది. ఏమంటారు దాన్ని? చీము. అర్థమైందా? చీము అవుతుంది. సో చీము చేయకపోతే ఏమవుతుంది? సెప్టిక్ షాక్లాగా వెళ్ళిపోతుంది, చనిపోయే మొత్తం ఆ విషమంతా బాడీ అంతా పారే అవకాశం ఉంటుంది. సో ఒక పర్సన్ ఏం చేసిండు, ఇంకో పర్సన్ సక్ చేసిండు బ్రెస్ట్. ద ఇంటెన్షన్ ఈజ్ ఆ పస్సను మొత్తం తీసేయడం. అర్థమైంది కదా? దట్ ఈస్ లుకింగ్ లైక్ బ్యాడ్, బట్ ఇట్ ఈస్ उसका इंटेंशन बिकम రైట్. అర్థమైందా? ఎట్లా అనిపిస్తున్నది? సక్ చేయడం బ్రెస్ట్ను చెడు పని అనిపిస్తుంది, బట్ ఇంటెన్షన్ ఈజ్ గుడ్ బికాజ్ ఈజ్ ఫుల్లీ కాన్షియస్. దట్ పర్సన్ ఈజ్ ఫుల్లీ కాన్షియస్, సోయిలో ఉన్నాడు. సో అందుకనే క్రైటీరియా ఒకటే, పూర్తి అవగాహనతోటి फुल्ली कॉन्शियस, पूर्ति सोईलो उंडी, पूरा होश में हम कोई बात कर रहे, पूरा होश में कोई काम कर रहे क्या नहीं कर रहे. दैट ఈస్ డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ యాక్షన్. మనం అది డిస్కషన్ చేసినాం లాస్ట్ టైం. गॉट इट? समझ में आ रहा है? सो व्हाट इज द क्राइटेरिया? नॉट सिचुएशन. सिचुएशन इट विल लुक्स सम एक्सटेंट इट इज राइट, कुछ हद तक के क्या लगता सही, बट मोर सही नहीं है. समझ में आया? यू गॉट द पॉइंट? सिचुएशन, कल्चर, नॉट द क्राइटेरिया. यू आर कॉन्शियस और नॉट. आज क्या हो रहा है? व्हाट इज हैपनिंग टुडे? చూస్తున్నారా? అప్పుడప్పుడు న్యూస్ చూస్తున్నారా? ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ ఫైట్ జరుగుతున్నది. ఏం జరుగుతుంది? ఫైట్ జరుగుతున్నది. సో ఒకరొకరు బాంబులు వేసుకుంటున్నారు. సమజ్ మే? లేకపోతే ఇంతకుముందు యుక్రెయిన్ రష్యా జరిగింది తెలుసా? యుక్రెయిన్ అండ్ రష్యా ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? फॉर व्हाट? क्यों हो रहा है? फॉर लैंड और समथिंग. बट बेसिकली इफ विल सी, अगर उसके जड़ में जाएंगे तो द रीज़न, ज़्यादा जड़ में जाएंगे, जब मूलाला खेलते, what we will get the reason is like religion. What is the reason is మతం. అర్థమవుతుంది కదా? నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్రాబ్లం నౌ ఇట్ ఈస్ రిలీజన్, రైట్? నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్రాబ్లం నౌ రిలీजन, बिकॉज ये मेरा, ये हमारा, ये हमारा, ये हमारा है. फिर ये कभी जूस इसको मारेगा, वो इसको मारेगा, वो दैट इज गोइंग ऑन. అర్థమవుతుందా? समझ में आ रहा है? lot of like religions are there. Some are Jews, some are Yahudi, some are Hindus, Muslim or Christian or whatever may be. So पूरा जड़ में अगर जाएंगे तो what we will get is fight for religion. ये हमारा है, ये हमारा प्रॉफिट है, नहीं तो ये हमारा गॉड है, ये हमारा है, वो हमारा है. समझ में आ रहा है? ఏం నడుస్తున్నది? ఆ యుద్ధానికి మూలం ఏంటిది? రిలీజన్, ధర్మం. ప్రతి యుద్ధానికి చాలా లోతుగా చూస్తే మూలం ఏముంటుంది? రిలీజన్ ఉన్నది. అంటే ఇన్ ఏ ब्रॉडर एस्पेक्ट, बड़े पैमाने पे अगर देखा जाए तो रीज़न क्या है? रिलीजन. अब उसमें और है, दैट इज कॉल्ड सेल्फिशनेस है, स्वार्थ है, ईगो है, जेलसी है. समझ में आ रहा है?
वो अंदर है, इसके अंदर धर्म के आड़ में वो सब छुपा है. స్వార్థము, ద్వేషము, ఈర్ష, మోహం, భయం ఇవన్నీ దాని లోపల ఉన్నాయి. బట్ పైన మనకు పెద్ద మొత్తంలో చూస్తే ఏం కనిపిస్తుంది? లైక్ రిలీజన్ ఫైటింగ్. బట్ వాట్ ఈజ్ రిలీజన్? వాట్ ఈజ్ రిలీజన్? Bunch of people pray certain God. Bunch of people pray certain God. బంచ్ ఆఫ్ పీపుల్ Bunch of group of people pray a certain God. ప్రేయర్స్. ప్రేయర్ అంటే రిలీజన్? వాట్ ఈజ్ రిలీజన్? బిలీఫ్ ఇన్ గాడ్. బిలీఫ్ ఇన్ గాడ్ అంటే రిలీజనా ఏంటి? व्हाट इज रिलीजन? जिसके वजह से इतना बड़ा नाश हो रहा है, वार हो रहा है, They are fighting for peace. फाइटिंग, दे आर किलिंग ईच अदर, बहुत सारे लोगों की जाने जा रही है. देन व्हाट इज रिलीजन? They are fighting. व्हाट इज द रीजन बिहाइंड फाइटिंग? They are fighting for their own rights. Their own rights. Whether what I am asking is what is religion? Whether believe in God is religion? What is religion? हम सब कोई ना कोई धर्म से हैं, right? We are belongs to some or other Some caste. religion. कोई क्रिश्चियन है, कोई बुद्धिस्ट है, कोई जैन है, कोई हिंदू है, कोई मुसलमान है, कोई whatever में भी. बट व्हाट इज दैट? व्हाट इज दैट? वो क्या है? धर्म का मतलब क्या है जिसके लिए इतना सालों, हजारों सालों से, सिंस लास्ट अराउंड 3000 ईयर्स से ज़्यादा फाइटिंग हो रहा है लोगों के बीच में. दे आर फाइटिंग विथ ईच अदर एंड दे आर किलिंग ईच अदर. एक दूसरे के जान ले रहे हैं, एक आधी कंट्री को ख़त्म कर रहे हैं. For one other country. देन बट लेकिन क्या मतलब है उस चीज़ का? धर्म का मतलब क्या है? रिलीजन का मतलब क्या है? व्हाट इज द मीनिंग? Buying of one. क्या प्रेयर करना रिलीजन है? प्रेयर, हाँ, दैट इज व्हाट बिलीफ इन गॉड इज रिलीजन. गॉड में बिलीव करना रिलीजन है, या प्रेयर करना रिलीजन है, Following. या फॉलो करना रिलीजन है? क्या है रिलीजन? किनको फॉलो करना है? टू हुम वी हैव टू फॉलो? फॉलोइंग रिलीजन है, किसको फॉलो करना है? Follow yourself. क्या है धर्म? ये इसका सबका जो वर्ल्ड वार हो रहा है, या फिर ये रिलीजन के नाम से हो रहा है, जो भी हो रीज़न, या धर्म के नाम से हो रहा है, द मेन, व्हाट इज द मेन रीज़न? रिलीजन का क्या मतलब है? Buying one another. क्या मतलब है? ఏంటిది మీనింగ్? ఏంటిది ధర్మం అంటే? ఏంటిది మీనింగ్? Within नाइदर प्रेयर नॉर बिलीफ. किसके ऊपर बिलीव करो? क्या है? कर्मकांड, इसको क्या बोलते हैं? कर्मकांड. लाइक रिचुअल्स. దీన్ని ఏమంటారు? रिचुअल्स मीन्स रिलीजन. रिचुअल्स అంటే अपने अपने धर्म के कुछ పద్ధతి रहते, అంతే కదా? హిందువులది వేరు, క్రిస్టియన్లది వేరు, ముస్లిమ్స్ వేరు, అవన్నీ అంటే వేరు వేరు సంప్రదాయం అంటారు. దీన్ని ఏమంటారు? రిచువల్స్ అంటే సాంప్రదాయం అంటే రిలీజనా? వాట్ ఈజ్ రిలీజన్? సాంప్రదాయం అంటే రిలీజన్ కాదు, ruling. రూలింగ్ అంటే రిలీజన్. వాట్ ఈజ్ మీన్ బై? సో వీ డోంట్ నో వై వీఆర్ ఫైటింగ్, వీ డోంట్ నో వై దే ఆర్ ఫైటింగ్, దే డోంట్ నో, and why they are fighting we don't know, and what we are doing we don't know. वो क्यों लड़ाई कर रहे हैं उनको नहीं पता, वो क्यों लड़ाई कर रहे हैं हमको भी नहीं पता, और हम क्यों परेशान हैं हमको भी नहीं पता. वो क्यों लड़ाई कर रहे हैं उनको नहीं पता, दे डोंट नो. वो क्यों लड़ाई कर रहे हैं उनको नहीं पता, ना हमको नहीं पता. समझ में आ रहा है? और हम क्यों लड़ाई कर रहे हैं हमको नहीं पता. सो वी आर ऑल आर इन अनकॉन्शियस मोड.
हम क्या है, अनकॉन्शियस है, बेहोशी में है। ऑल आर सोइलोलेम, हम सब बेहोश में चल रहे, बेहोशी में खाना खा रहे, बेहोशी में उठ रहे, बेहोशी में दारू पी रहे, बेहोशी में बेहोशी और बेहोशी में बेहोशी। पहले बेहोश है, फिर ऊपर से और बेहोशी, ऊपर ऊपर और बेहोशी, चादर ओढ़ते जा रहे बेहोशी का, एक चादर, दो चादर, तीन चादर। అర్థమవుతుందా? ब्लैंकेट कप्तूने ఉన్నాం, पहले हम बेहोश है और ऊपर से एक एक लेयर, ఒక్కొక్క लेयर మళ్ళీ ఇంకా పైనుండి వేస్తూనే ఉన్నాం और पूरा ही बेहोश। सो ये बेहोशी इज द रीजन ऑफ दिस फाइटिंग। अनकॉन्शियसनेस इज द रीजन ऑफ दिस फाइटिंग। सो एक्चुअली रिलीजन का किसी को मतलब ही नहीं पता, बहुत सारे लोगों को नहीं पता। व्हाट डू यू मीन बाय रिलीजन? देन following blindly whatever blindly. So to follow blindly is religion. Blindness is religion. Religion means blindness. Then unconscious, right? You're telling unconscious. so why they are doing that thing? Because unconsciousness. अगर कॉन्शियस रहते तो लड़ाई नहीं करते, अनकॉन्शियस। बिकॉज व्हाट डू यू मीन बाय रिलीजन? धर्म का क्या मतलब है? सिंपल वे, इन ए वेरी सिंपल वे। क्या है? व्हाट इज रिलीजन? धर्म क्या है? वो धर्म क्या है? Following righteousness. जैसे फॉर एग्जाम्पल लाइट का क्या धर्म है? उजाला देना। उसका क्या धर्म है? उजाला देना। अब वो लाइट ये पूछ रहा है कि ये मुसलमान है, कि क्रिश्चियन है, कि बुद्धिस्ट है, हिंदू है, क्या पूछ रहा है वो लाइट? कुछ पूछ रहे हैं? इट इज गिविंग ब्राइटनेस टू एवरीवन, लाइट टू एवरीवन। वो नहीं पूछ रहा है कि तुम अमेरिकन है, कि इजरायली है, कि ईरानी है, कि श्रीलंका के है, कि अफगानिस्तान है, कि पाकिस्तान है। वो नहीं पूछ रहा है, वो इट्स जस्ट सिंपली गिविंग द लाइट। As long as you can see. सो इसका मतलब क्या है? वो उसका धर्म क्या है? लाइटिंग। हवा का धर्म क्या है? ऑक्सीजन देना। अब वो ना ये नहीं पूछेगा कि ईरान है, कि इजराइल है, यूक्रेन है, कि रशिया है, अमेरिका है, कि इंडिया है, नहीं पूछता। हवा का क्या धर्म है? दैट इज रिलीजन। उसका धर्म क्या है? आग का क्या धर्म है? जलाता। वो ये नहीं देखता कि क्रिश्चियन है, कि बुद्धिस्ट है, कि मुसलमान है, कि हिंदू है। आग पूछता है क्या मैं जलाऊं कि नहीं जलाऊं? आग में जो आया वो गया। अभी वो प्लेन क्रैश हुआ, क्या हुआ? आग लगा, ప్లేన్ క్రాష్లో ఏమైంది? మొన్న అయింది అహ్మదాబాద్లో, ఏమైంది? మంటలైంది. ఆ మంట అడిగిందా ఎవరినన్నా? ఇలా ఇంగ్లాండ్ ఎవరు, యూరోపియన్ ఎవరు, హిందూ ఎవరు, క్రిస్టియన్ ఎవరు, బుద్ధిస్ట్ ఎవరు అని అడిగిందా? అది దాని ధర్మం, దట్ ఈज रिलीजन। ये सिंपल है, ये उसका रिलीजन है, ये उसका धर्म है। और पानी का धर्म क्या है? प्यास बुझाना, दट इज इट्स रिलीजन, धर्म है उसका। क्या करता पानी? थर्स्ट को बुझाता। पानी ప్యాస్ అంటే ధూపన ఆర్పుతుంది, దాని ధర్మం అది। దీని కొరకు ఏం ఫైటింగ్ ఇక చెప్పండి నాకు, అర్థమైందా? ధర్మం అంటే ఇది। अब आकाश का काम, सूरज का काम क्या है? रोशनी देना। अब सूरज पूछ रहे हैं कि तेरा अमेरिका है, कि यूरेशिया है, कि रशिया है, कि इंग्लैंड है, जर्मनी है, जापान है, चाइना है। दैट्स इट्स धर्म। सूरज का क्या धर्म है? रोशनी देना। चांद का क्या धर्म है? शीतलता देना, बढ़िया एकदम कूलनेस। दैट इज इट्स रिलीजन, धर्म। समझ में आ रहा है? ये धर्म है। हम उलझ गए, हम रिचुअल्स में उलझ गए और फिर हम एक दूसरे को फाइटिंग करना। अब धरती को पता है
ये धरती को कि मेरे ऊपर के अमेरिकन है, इंग्लैंड कौन है? वो ये बोल रहा है कि तुम खड़ा मत रहो, तुम्हारे लिए स्पेस नहीं है, ऐसा बोल रहे हैं जमीन। वो सबको लिया साथ में, काला है कि गोरा है कि क्रिश्चियन है कि बुद्धिस्ट है कि इस्लाम है क्या हिंदू है कि सबको ले रहा है। इट्स धर्म, पृथ्वी యొక్క ధర్మం ఏంటిది? చోటు ఇవ్వడం, షెల్టర్ ఇవ్వడం, सब कोई दिक्कत नहीं। दफनाए तो कुछ बोलता, कुछ नहीं बोलता। पृथ्वी రెసిస్ట్ చేస్తుందా? భూమి అది ఈయనొద్దు అని ఈయన నా లోపల పెట్టగా నేను చెప్తుందా? చెప్పండి। सो इट्स रिलीजन। अब इसके लिए क्या फाइटिंग करना, ये रिलीजन है। अब आते आते लोग दिस इज बिकम व्हाट इज द रीजन इज अनकॉन्शियसनेस। लोग बेहोशी में है इसलिए झगड़ा कर रहे हैं, इसलिए एक दूसरे को मार रहे हैं, इसलिए एक दूसरे के ऊपर बम फेंक रहे हैं। जब चांद तुमको पूछ रहा नहीं, और चांद कभी ये नहीं बोल रहा कि ये इंडियन है कि अमेरिकन है कि इंग्लैंड है, वो सबको चांदनी रोशनी दे रहा है, सूरज रोशनी दे रहा है, हवा। तो वो आर वी, हम कौन होते कि पूछने के लिए ये ऐसा, ये मेरा, ये तेरा। तेरा किधर है? मेरा किधर है? कहाँ है? कुछ भी नहीं है। जब मैं ही नहीं हूँ, ये बॉडी भी हमारा नहीं है। ये बॉडी खरीदे किसी ने 1 करोड़ 2 करोड़ में, मेरे को ऐसा नाक चाहिए, ऐसा बाल चाहिए, ऐसा कान चाहिए, ऐसा माउथ चाहिए, ऐसा नोज चाहिए, ऐसा कोई लिख के लिया? ये भी कुदरत ने दिया है, नेचर ने दिया, सृष्टि चिन्ह। जब तू खुद ही नहीं है, तेरा एग्जिस्टेंस नहीं है, तो तेरा क्या है? जब तू खुद ही नहीं है, నువ్వే లేవు, నీదేమున్నదిగా ఈ భూమి పైన, ఈ సృష్టిలో నువ్వే జీరో। क्योंकि ये भी गिफ्ट दिया है నేచర్ ने। శరీరం నీకు నేచరు గిఫ్ట్గా ఇచ్చింది, నువ్వే లేవు, నీదేమున్నదిగా। నేనుంటే నాది కదా, నా బంగ్లా, నా కారు, నా భూమి, నా ల్యాండు, నా లాంగ్వేజు, నా నేనుంటే కదా, నువ్వే లేవు, నీదేమున్నది ఇక్కడ? వాట్ ఫర్ ఫైటింగ్? दिस इज कॉल्ड अनकॉन्शियसनेस। ये बेहोशी में हो रहा है, ये सब जो झगड़े, ये फाइटिंग, ये वार है इन अनकॉन्शियस स्टेट। इफ दे आर कॉन्शियस, जब वो होश में आएंगे तो उनको पता चलेगा कि अरे भाई ये शरीर कब जाएगा मुझे ही नहीं पता, एट व्हाट सेकंड व्हाट टाइम आई विल लूज माई बॉडी आई डोंट नो। तो व्हाट फॉर आई एम फाइटिंग? फिर मैं उसके ऊपर किसके ऊपर फाइट कर रहा हूँ, क्यों फाइट कर रहा हूँ, व्हाट इज द नीड? समझ में आ रहा है? सो इसीलिए कॉन्शियसनेस इज द सोल्यूशन। होश में आओ, समझो जिंदगी को, जीवन को, अपने आप को समझो। तुम है नहीं है, तुम्हारा अस्तित्व है नहीं है। మీ అస్తిత్వం ఉందా లేదా, whether you exist or not on this earth। 1-2 मिनट में प्लेन क्रैश हुआ, within second everyone is become रैश। क्या होगा? राख बन गए, ऐश हो गया, ऐश विथिन सेकंड। तो किसके लिए फाइटिंग कर रहे? क्यों झगड़ा कर रहे? क्यों नशा कर रहे? क्यों परेशान कर रहे? परेशान हो रहे, खुद परेशान हो रहे, दूसरों को परेशान कर रहे, लड़ाई कर रहे, झगड़ा कर रहे। वाई? बिकॉज अनकॉन्शियस, बिकॉज वी ऑल आर, हम होश में नहीं है कि हम क्या कर रहे, क्यों कर रहे, बेहोशी में है, सोई लो लेम। ये रीजन है, दिस इज द रीजन। सो व्हाट इज राइट लाइवलीहुड? राइट लाइवलीहुड का क्या मतलब है? हाँ, राइट लाइवलीहुड, व्हाट डू यू मीन बाय राइट लाइवलीहुड? बिकॉज वी आर ऑल अनकॉन्शियस। तो हमको पता ही नहीं कि राइट लाइवलीहुड, इसका ये तीसरा है। इट्स द थर्ड। మూడో మార్గం కదా, అష్టాంగ మార్గంలో 8 మార్గాలు ఉన్నాయి, దాంట్లో థర్డ్ ఏంటిది? राइट लाइवलीहुड। सो राइट लाइवलीहुड का मतलब है
कि जिससे हमारी जीवन चलता वो अच्छा रहना चाहिए, जिसके वजह से हमारी जिंदगी हम जी रहे वो सही उपजीविका। अगर समझो हम खाना खा रहे, ये जो खाना है ये किसी को मार के, किसी को चीट करके, ఎవరిని మోసం చేసి దగా చేసి చంపి కొట్టి వచ్చేది ఉండదు। అర్థమైందా? ఉపజీవిక, जिसके ऊपर हमारा जिंदगी ఆధారిత, దేనిపైన అయితే ఆధారపడి ఉందో అది చెడు అయి ఉండద్దు। ఫర్ ఎగ్జాంపుల్ మీరు మందు షాప్ పెట్టాను, వైన్ షాప్ పెట్టాను, ఏమవుతున్నది? మీకు డబ్బులు వస్తున్నాయి కానీ జీవితాలన్నీ నాశనం అవుతున్నాయి। ఒకరికి డబ్బులు వస్తున్నాయి, కొన్ని వేల జీవితాలు నాశనం అవుతున్నాయి। సో ఇది రైట్ లైవ్లీహుడా? కాదు। మంచి ఉపజీవికనా? సరైన ఉపజీవికనా? కాదు। పిస్తోళ్ళు అమ్మడం, సిగరెట్లు అమ్మడం, తంబాకు అమ్మడం, ఈ మంచి ఉపజీవికనా? దాంతో వచ్చే ఆదాయం మంచిదా? సో చేయొద్దు ఆ పని। స్మగ్లింగ్ చేయడం, మోసం చేయడం तराजू है और हमने सेटिंग करके रख दिया। 1 किलो के बजाय आधा किलो दे रहे और 1 किलो का, तो हम क्या कर रहे हैं? మనం ఏం చేస్తున్నాం? మోసం చేస్తున్నాం। అది మంచి ఉపజీవికనా? కాదు। సో అవర్ లైవ్లీహుడ్ షుడ్ బి ఆల్వేస్ రైట్। అర్థమైందా? ఎలాంటి ఎవరిని మోసం చేసే వచ్చే ఆదాయం ఉండొద్దు। ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నదమ్ములు ఉన్నారు ఇంట్లో, మీరు ఇంట్లో పెద్దోళ్ళు, ఎంతో కొంత మీ డాడీ మూలంగానో ఏదో పెన్షనో ఏదో వస్తున్నది ఇంట్లోకి, మీరు పెద్దోళ్ళు బాధ్యత, మీరేం చేస్తున్నారు? తీసుకుంటున్నారు। నలుగురు ఉన్నారు, ముగ్గురు ఉన్నారు, మీరేం చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ 50,000 వచ్చింది, మీరేం చెప్తున్నారు? 40 వచ్చిందిరా బాబు। ఎంత వచ్చింది? 40 వచ్చింది। సో మీరు ఏం చేస్తున్నారు? 10,000 అది ఎవరిని చేస్తున్నారు? మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు। అర్థమైందా? సో మీ ఇంటికి వస్తున్నది ఆదాయం, కానీ ఎట్లా వస్తున్నది? మోసం చేసి వస్తున్నారు, చీట్ చేసి వస్తున్నారు। సో ఇది రైట్ లైవ్లీహుడా? నో। మీరు ఫర్ ఎగ్జాంపుల్ చీట్ చేసి ఇక్కడ 5 స్టార్ హోటల్లో తింటున్నారు, ఏమైతుంది? దట్ ఈస్ నాట్ రైట్, బికాజ్ యువర్ కాన్షియస్నెస్ నో, మీకు తెలుసు అది నేనేం చేసినా మోసం చేసిన। సో అందుకనే యాజ్ ఏ బిగ్ బ్రదర్ వాట్ వీ హ్యావ్ టు డూ? వాట్ ఈస్ ద నీడ్? మోసం చేయడం, చీట్ చేయడం అవసరం ఏమున్నది? వాట్ ఈస్ ద నీడ్? దొరుకుతలేదా నీకు అన్నము? దొరుకుతున్నది। చపాతి దొరుకుతలేదా? దొరుకుతున్నది। మళ్ళీ అవసరం ఏమున్నది? ఉంది కదా ఒక చిన్న రూము, డబుల్ బెడ్రూము, ఏం చేస్తావు? వై యు ఆర్ చీటింగ్? వై యు ఆర్ చీటింగ్? సో దిస్ ఈజ్ నాట్ రైట్ లైవ్లీహుడ్। livelihood should be right always। डबल बेड के जगह सिंगल बेड ओके, बट इट शुड बी हॉनेस्ट। सो तब जाके तुम्हारा मन माइंड विल बी क्लीन, పవిత్రంగా ఉంటుంది। ఏముంటుంది? పవిత్రంగా ఉంటుంది। సో యూ విల్ నాట్ గెట్ ఎంజైటీ, you will not get fear, you will not get frustration, तुमको किसी चीज़ का डर नहीं लगता, तुमको किसी चीज़ का दुख नहीं लगता, किसी चीज़ से तुम परेशान नहीं होते, बिकॉज यू आर ऑनेस्ट। तुम्हारी जिंदगी ईमानदारी से, किसी का लॉस नहीं होना उसमें, कोई भी हो, कहीं पे भी काम कर रहे, कहीं पे भी जॉब कर रहे, कहीं भी हो। सो व्हाट शुड यू डू? जस्टिफिकेशन, कोई मांगने से पहले जस्टिफिकेशन कर देना, दैट इज कॉल्ड सिंसेरिटी, हॉनेस्टी। तुमको कोई मांगना नहीं कि मेरे साथ न्याय करो,
जैसे मेरे पैसे तुमने लिया 2, इसकी नौबत नहीं आना, तुम खुद होके उसको दे दो। जब समझो फॉर एग्जाम्पल ఏ బి ఈయనకు ఒక 1,00,000 ఇచ్చిండు బికి, ఈయన అడుగుతున్నాడు. సో అప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఇస్తున్నారు, ఇవ్వట్లేదు, డిలే చేస్తున్నారు, ఏదో ఒకటి. సో వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ ఈస్ injustice. It is injustice. If you are not giving, మీరు ఎస్కేప్ అవుతున్నారు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఏదో ఏదో చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఈయన తీసుకున్నారు మీరు, సో ఇట్ ఈజ్ ఇన్జస్టిస్. ఓకే, దొరుకుతలేరు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఇట్ ఈజ్ ఇన్జస్టిస్, అన్యాయం. దట్ ఈస్ నాట్ గుడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన అడుగుతున్నాడు, అడిగిన తర్వాత మీరు 1,00,000 ఇది ఇచ్చిండ్రు, మీరు ఇచ్చిండ్రు, ఇట్ ఈజ్ ఆల్సో ఇన్జస్టిస్. इट इज़ अ पार्ट ऑफ इनजस्टिस फ्रॉम हिज साइड. क्यों? अगर मांगा नहीं तो तुम देते नहीं थे. ఒకవేళ అడగకపోతే మీరు ఏం చేసేవాళ్ళు? ఇయ్యే ఇచ్చేవారు. ఆయన అడిగిండు కాబట్టి ఇస్తున్నారు. అర్థమవుతుందా? జస్టిస్, న్యాయం ఎప్పుడు అంటారు? వెన్ ఇట్ విల్ బి జస్టిస్, న్యాయం when someone is not asking for his rights. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి ఏమో అడగకుండానే మీరు సొంతంగా ఇనిషియేషన్, చొరవ తీసుకొని న్యాయం చేస్తున్నారు, దట్ ఈస్ కాల్డ్ న్యాయం. ఒకవేళ ఈయన అడగలే అయినా కూడా మీరు టైంకు రిమైండ్ చేసి ఈయన అకౌంట్లో డబ్బులు వేసేసాను, టైంకు రిమైండ్ చేసి ఈయనకు డబ్బులు రిటర్న్ ఇచ్చేసి, దట్ ఈజ్ కాల్డ్ జస్టిస్ వితౌట్ ఆస్కింగ్. మంచిగా అర్థమవుతుందా? యు ఆర్ గెటింగ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. సో వాట్ ఎవర్ వీ షుడ్ గెట్, దట్ బీ రైట్, సరైన. సో మందు అమ్మి, సిగరెట్లు అమ్మి, తంబాకులు అమ్మి, చీటింగ్ చేసి, మోసం చేసి, ఇంట్లో ఎక్కువ తక్కువ లెక్కలు చూపించి, ఇట్ ఈజ్ ఆల్ ఆర్ రాంగ్. దట్ ఈజ్ నాట్ राइट लाइवलीहुड. फिर उससे तुम कितना भी बड़ा हो जाओ, दैट इज नॉट राइट लाइवलीहुड. फिर उससे क्या हो रहा? माइंड करप्ट हो रहा. उससे क्या हो रहा? माइंड. सो इट विल बिकम रेस्टलेस and you need rest. Restless. You will get anxiety, fear, because your inner consciousness know that you are doing something wrong. अंदर में कहीं ना कहीं वो चीज पकड़ लेता और बोलते रहता है कि तुम गलत कर रहे हैं. छोटा भाई को 10,000 देना था, तुमने 5,000 ही दिया, रॉन्ग. मिसेस को सही बात सैलरी का बोलना था, तुमने रॉन्ग बोल दिया, दैट इज रॉन्ग. सो इनर कॉन्शियसनेस विल नॉट लीव यू. वो तुमको छोड़ता नहीं. सृष्टि जैसे तुमने कोई झूठ बोला और झूठ किया, वैसे ही तुमको नेचर पकड़ लेता और पनिशमेंट देना शुरू कर देता, तुमको रेस्टलेस कर देता, व्याकुल बना देता, बेचैन. You will become बेचैन, रेस्टलेस. तुमको ना नींद आएगा, ना चैन आएगा. इसका मतलब नेचर पनिशमेंट दे रहा है. इफ यू आर डूइंग समथिंग रॉन्ग, अगर तुम्हारी जीविका राइट नहीं है और तुम किसी को धोखा देके रियल एस्टेट कर रहे हैं या कुछ भी कर रहे हैं, तो तुम खुश नहीं रह सकते. इम्पॉसिबल. नेचर पनिशमेंट देना शुरू कर देता. वो किसी की बात नहीं सुनता. कितना भी तुम कुछ भी कर लो, पनिशमेंट देता ही देता. फिर हमारा ऊपर वाला भी हमको बचा नहीं सकता. नेचर किसी को छोड़ता ही नहीं.
इट्स प्रिंसिपल। किसी को नहीं, कोई नहीं बख्शेगा। नो वन विल बी सेव फ्रॉम नेचर। अच्छा काम किए वो तुमको खुशी देगा, तुमको नींद देगा, तृप्ति संतुष्टि देगा। बुरा काम किए कुछ भी तुमको रेस्टलेस बना देगा। यू विल बिकम रेस्टलेस। कुछ भी, किसी ने देखा नहीं देखा, कुछ भी हो गया, किसी के ध्यान में आया कोई వ్యక్తి तुमको అంటే ఎవరన్నా చూసిండ్రా లేదా అనేది సంబంధం లేదు, నేచర్ చూస్తూనే ఉంటుంది। సృష్టి ప్రకృతి ఎవరిని వదలదు। మీరు ఏమన్నా చేసుకోండి, ఎన్ని పూజలు పురస్కారాలు ఎన్ని ప్రేయర్లు అన్నా చేసుకోండి, నాట్ ఇట్ విల్ లీవ్ యూ। समझ में आ रहा है? పనిష్మెంట్ 100% ఆ శిక్ష పడుతుంది, 100% पड़ता है। कोई एक्सक्यूज़ नहीं है। कोई व्यक्ति तुमको बचा नहीं सकता, ना ऊपर वाला बचाएगा, कोई नहीं बचा सकता। दैट इज़ द नेचुरल लॉ। हाँ, तुम अच्छा काम करो, तुमको उतना ही नेचर खुशी देगा, खुश रखेगा, संतुष्टि देगा, तृप्ति సంతోషాన్ని ఇస్తుంది। లేదంటే బాధ 100% భరించాల్సిందే। समझ में आ रहा है? So our livelihood every time should be right. Don't go into the wrong path at any time. गलत कदम कभी नहीं जीने के लिए उठाना। That is right livelihood. हमारी ज़िंदगी या हमारा ఫ్యామిలీ जिससे चलता, దేనితోటి నడుస్తుందో అది మంచి మార్గమై ఉండాలి। రైట్ లైవ్లీहुड। నెలసరి ఆదాయం जो मंथली पेमेंट हमको आता वो अच्छे काम से आने वाला होना चाहिए। भले ही 10,000 हो, 15,000 हो, 10 लाख की कोई ज़रूरत नहीं है। इट शुड बी हॉनेस्ट। अच्छे काम से आने वाला इनकम होना चाहिए। हाँ, अच्छे काम से 10 करोड़ कमाओ, अच्छे काम से संसार का रिच पर्सन बन जाओ, नो प्रॉब्लम। बट बुरे काम से 1,000 भी मत कमाओ। डोंट गो इनटू द रॉन्ग पाथ। दैट इज राइट लाइवलीहुड। तुम्हारा जो जीना है, జీవించే ఆదాయం ఎప్పుడు కూడా తప్పుడు పద్ధతిలో రావద్దు। సో దిస్ ఈజ్ రైట్ స్పీచ్, राइट एक्शन, राइट लाइवलीहुड। अब जब तुमको जीने के लिए क्या चाहिए? 1-2 चपाती चाहिए। हाँ, क्या चाहिए? लाइट लाइवलीहुड के लिए 2 चपाती चाहिए। चलो चपाती 2 भी नहीं मिला, 10 तो छोड़ो, 2 भी नहीं मिला तो क्या करोगे? व्हाट यू विल डू? चलो 2 इडली। अगर इडली नहीं मिला, कुछ भी हो, योर पाथ शुड नॉट बी रॉन्ग। रॉन्ग कभी नहीं करना। एक तो वी नीड वेरी मिनिमम थिंग्स टू लिव। हम सादे से सादा नारियल खा के रह सकते हैं, बनाना खा के रह सकते हैं, पानी पी के भी रह सकते हैं, जैसे महावीर थे। तो ये पैसे अभी बनाए, पैसे ఇప్పుడు దాని నిర్మాణం అయింది, అప్పుడు ఉన్నాయా నోట్లు? ఎట్లా జీవించాను మనం? फल है, नेचर ने फल दिया, अब उसको हमने एजाक कर लिया। ఏం చేసినాం మనం దాన్ని? ఈ చెట్టు నాది, నేను పెట్టినా, నాకు డబ్బులు కావాలి, నాకు డబ్బులు కావాలి। భూమి మనది కాదు, భూమి మనదా? ఏ భూమిలో పెట్టినామో నువ్వు తీసుకున్నావు, అది నువ్వు నిర్మించినావు భూమిని, ఎన్ని నుండి వచ్చింది ఈ భూమి? దట్ ఈస్ ద నేచురల్ గిఫ్ట్। ప్రకృతిలో అది ఒక భాగం। నువ్వేమనుకుంటున్నావు? ఓ 10 లక్షలకు గుంట కొనుక్కున్నా, ఇది నాది,
రాసుకున్నావు, ఏడ రాసుకున్నావు, చిన్న కాగితం పైన రాసుకున్నావు. వర్షం వచ్చింది, కాగితం ఏమైపోతుంది? నీ శ్వాస ఆగింది, నువ్వు ఎడిపోతావు, ఆ భూమి ఎడిపోతుంది, మరి అన్నీ ఉంటుంది. సో దిస్ ఈజ్ కాల్డ్, దీందే మనది మైండ్ టోటల్, అవర్ మైండ్ ఈజ్ టోటల్లీ బ్లాక్. మన మైండ్ ఏమైపోయింది? బ్లాక్ అయిపోయింది అన్ని విషయాలతోటి. క్లియర్ మైండే లేదు, అందుకే ఇవన్నీ అర్థం కావు. అలెగ్జాండర్ ఉన్నాడా? సికందర్ ఉన్నాడా? దే రూల్డ్ ఎంటైర్ వరల్డ్. సో వాట్ వీ క్యాన్ డూ? సో వీ నీడ్ వెరీ మినిమమ్ థింగ్స్ అండ్ దట్ వీ విల్ గెట్. Because naturally there are lot of resources are there naturally. जैसे तुम కేరళ వెళ్ళి ఉంటారు కదా చాలాసార్లు, అక్కడ ప్రతి ఇంట్లో ఒక కోకోనట్ చెట్టు ఉంటుంది, ఒకటి బనానా చెట్టు ఉంటుంది. ప్రతి ఇంటికి అట్లీస్ట్ ఒక కోకోనట్, ఒక బనానా చెట్టు ఉంటేనే ఉంటుంది. वहाँ पे में आपको बेगर ज़्यादा नहीं मिलेंगे. You will not get beggars there. Why? Because अगर कुछ नहीं मिला तो कोकोनट तो है ही. कोकोनट वाटर है, कोकोनट है या बनाना है, कुछ भी है, एंड दैट इज नेचुरल फूड. बिरयानी से तो अच्छा है, राइट और रॉन्ग? ये तुम्हारा जो कचाकच मसाला विसाला तेल वेल डाल के जो बिरयानी बना रहे हैं, उससे अच्छा तो वो नेचुरल फूड है. नेचुरल, कोई उससे ना डायबिटिक, ना बीपी, ना शुगर आएगा. हाँ, बिरयानी से आने का पॉसिबिलिटीज है. सो वी नीड वेरी मिनिमम थिंग्स टू लिव. बहुत कम चीज हमको चाहिए. जैसे हमको सिर्फ 1% चीज चाहिए एंड वी आर मैड ऑन 100%, और हम 100% की कोशिश में सब गलत काम करते. इसको झूठ बोलना, उससे चोरी करना, उसको गलत ये करना, इसको गलत ये करना. समझ में आ रहा है? सो आवर लाइवलीहुड ऑलवेज शुड बी राइट. रॉन्ग स्टेप लेने की कोई जरूरत नहीं है. एक बार तुम्हारा मन बन गया, माइंड विल बी स्ट्रांग, नो आई विल नॉट स्टेप एनी रॉन्ग थिंग. सो तुम कुछ भी गलत नहीं कर दें, और तुम देखते जाएंगे तुम्हारे पास कम से कम रिसोर्स में ज़्यादा से ज़्यादा खुश रहते रहेंगे. यू विल बी मोर हैप्पी विथ अ स्मॉल एंड लिटिल रिसोर्सेस. अगर तुम झोपड़ी में भी रहेंगे तो खुश रहेंगे. तुम्हारा झोपड़ी स्वर्ग बन जाता अगर तुम इफ विल फॉलो द अष्टांग मार्ग. सही काम, सही स्पीच, सही उपजीविका, right mindfulness, right concentration, right efforts, right view, right intention. तुम अगर बंगले में रहेंगे तो वो तो स्वर्ग रहेगा, लेकिन अगर झोपड़ी में भी रहेंगे एंड इफ यू आर गोइंग इन ए राइट वे, दैट इज ऑल्सो बिकम हेवन. समझ में? सो दिस विल मेक अ लॉट ऑफ डिफरेंस इन योर लाइफ. तो हर चीज का every problem has solution. Every, that may be addiction, smoking, drug or whatever may be. ఎలాంటి అలవాట్లు ఉన్నా దానికో సొల్యూషన్ ఉన్నది. అండ్ దిస్ ఈస్ ద వాట్ వీఆర్ డిస్కసింగ్ ఈస్ వెరీ సింపుల్. వీ షుడ్ ఫాలో దిస్ అష్టాంగ్ మార్క్ whenever we will do something, whether we are doing in a right way or not. Consciously doing ఆర్ అన్కాన్షియస్లీ డూయింగ్, అంటే పూర్తి సోయిలో స్పృహలో చేస్తున్నామా, లేదంటే బేహోషి స్పృహ లేకుండా చేస్తున్నామా? ద ఓన్లీ క్రైటీరియా. అర్థమైంది కదా? సో డూ ఫాలో ఇట్ ఇన్ ఏ ప్రాపర్ వే. స్మాల్ ఒక్కొక్క స్టెప్. జీవితం చాలా పెద్దది, 70, 80, 100 సంవత్సరాలు బతికితే చాలా పెద్దది. बट नो वरी, डरने की, चिंता करने की कोई ज़रूरत नहीं है. इफ विल गो इन दिस पाथ स्लोली, उतना तुम्हारा जीवन स्वर्ग बनते जाएगा. उतना तुम्हारी ज़िंदगी में खुशी आती जाएगी. उतना यू विल बी सेटिस्फाइड.
you will be peaceful, you will be happy. कुछ हुआ तो भी हैप्पी, कुछ नहीं हुआ तो भी हैप्पी. हमको चाहिए मर्सिडीज मिला तो खुश रहेंगे, अगर नहीं मिला तो भी खुश रहेंगे. अल्टीमेटली व्हाट वी नीड इज बी हैप्पी. खुश रहो, कुछ भी है, मारुति है खुश रहो, मर्सिडीज है खुश रहो, कोई फर्क नहीं पड़ता. क्योंकि ये दोनों भी पहले नहीं थे तो लोग खुश नहीं थे. उन्ना रालेगा खुश थे, अच्छे थे, उनकी जिंदगी एक स्वर्ग की जिंदगी थी. समझ में आ रहा है? यू हैव एनी डाउट, एनीथिंग? सो दिस इज राइट लाइवलीहुड. देन वी विल डिस्कस इन नेक्स्ट क्लास अबाउट राइट efforts. Okay, close it.